వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరులను సంస్మరణ సభ జీతమడపల్లి మన గ్రామంలో నిర్వహించుకుంటున్నాం. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడు అబ్బాస్ గారు, పార్టీ జిల్లా కార్యదర్శి కనకారెడ్డి గారు, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ రాపర్తి సోమయ్య గారు, జిల్లా కమిటీ సభ్యురాలు షబానా, పార్టీ మండల కార్యదర్శి గుండెవైన రాజు, వేదిక మీద ఉన్నటువంటి పార్టీ మండల కమిటీ సభ్యులు, గ్రామ నాయకులు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వీర తెలంగాణ సాయుధ పోరాటంలో అసలు బాసిన అమరవీరుల కుటుంబాలకు మన గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఒక ముఖ్యమైనటువంటి రోజు. మన గ్రామంలో అమరులైనటువంటి అమరవీరుల కుటుంబాలను స్మరించుకోవడం అనంటే మన గ్రామ గొప్పతనాన్ని, ఆనాడు దొరలు, భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులు దోపిడీ పాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి మన భారతదేశంలోనే ఒక మహోత్తరమైనటువంటి సాయుధ రైతాంగ పోరాటం. అది ప్రపంచ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి పోరాటంలో జీతమడపల్లిగా మన గ్రామం ఆ సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి పోరాటంలో ఒక పేజీ లిఖించబడిందంటే అది సాధారణ విషయం కాదు. మన గ్రామానికి గర్వకారణం అని ముందుగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజుల్లో పరిస్థితులు ఏమిటి? మన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ముందున్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఇప్పుడున్నటువంటి మన అందరి దగ్గర ఉన్నటువంటి 5 ఎకరాలు, 10 ఎకరాలు, 2 ఎకరాలు రైతుల చేతుల్లో భూములు లేవు. ఏ రైతుకు రైతులు అనే వాళ్ళు లేరు. ఆ రైతులు అనే వాళ్ళు ఎక్కడున్నారు అంటే అప్పుడు భూస్వాములే. 100,000 ఎకరాలు ఒక్కొక్క భూస్వామి దగ్గర భూములు ఉండేవి. మన పక్కన విష్ణూరు దేశముకు రాపాక రామచంద్రారెడ్డికి 60,000 ఎకరాల భూములు, 60 గ్రామాలు, మొత్తం కూడా 60,000 ఎకరాలు ఒక రామచంద్రారెడ్డి పేరు మీదనే ఉండేది. ఆయన ఆధీనంలోనే ఉండేది. అటు పక్కనే వెళితే నల్లగొండ జిల్లా ఆ ప్రాంతంలో జన్నారెడ్డి ప్రతాపరెడ్డి 150,000 ఎకరాల భూములు. అంటే తెలంగాణ మొత్తం ఈ సంస్థానంలో వేలాది ఎకరాల భూములు మొత్తం కూడా కొంతమంది భూస్వాముల చేతుల్లోనే భూమి మొత్తం కేంద్రీకరించబడి ఉండేది. మరి మనుషులు ఎలా జీవించాలి? ఈ భూమి మీద పుట్టినటువంటి మనుషులు ఎలా జీవించాలన్నప్పుడు భూస్వాముల భూముల్లో వెట్టి చాకిరీ చేయాలి. ఆ భూస్వాముల భూముల్లో మనం నాగళ్ళు దున్నాలి, కలుపు తీయాలి, పంటలు వండియాలి. ఆ దొరల మొత్తం వాళ్ళ గడియలు మొత్తం కూడా మన ధాన్యాన్ని మొత్తం నింపాలి. వాళ్ళు దయదలిచి ఇన్ని నూకలు పెడితే, ఇన్ని తిండి గింజలు పెడితే తినాలి, లేకపోతే బతికే పరిస్థితి లేదు. అలాంటి రోజులు అట్లా కొన్ని 100 సంవత్సరాలు ఈ ప్రాంతంలో మొత్తం కూడా భూమి లేక వెట్టి చాకిరీ చేస్తూ దొరలు చెప్పినట్టు వినాల్సిన పరిస్థితి ఉండేది. ఆ దొరల కింద మొత్తం కూడా అప్పుడు ఉన్నటువంటి కులాలు, వృత్తులు, ఏ వృత్తి చేసేవాళ్ళు ఆ వృత్తి ఉచితంగానే చేయాల్సిన పరిస్థితి ఉండేది. దొరలకు వ్యతిరేకంగా మాట్లాడితే చంపేది. మహిళలను అత్యంత హీనంగా చూసేది. మీ అందరం కూడా చూసాం. ఈ దొరలు ఎంత కిరాతకంగా, అంత అమానుషంగా మహిళలను బట్టలు ఇడిపించి బతుకమ్మలు ఆడించేవాళ్ళు. ఆ రోజు దళితుల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉండేదంటే, ఎంత వివక్ష, సామాజిక అణచివేత ఎంత తీవ్రంగా ఉండేదంటే, అప్పటికి దొరలు ఇప్పుడున్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, అనగారినటువంటి సామాజిక తరగతులు మొత్తం కూడా దొరల కింద మణిగి అయ్యా దొర, నీ బాంచ, నీ కాల్మొక్త, నీ గులాపూలం దొర అని చెప్పేసి దొరలకు వంగి దండాలు పెడుతూ హీనంగా బతకాల్సినటువంటి ఒక మనుషులకు, పశువుల కంటే దీనంగా జీవించిన రోజులవి. ఆ దొరలు బయటికి వెళ్తే, దళితులు బయటికి వెళ్ళి వాళ్ళు వెళ్ళాలంటే, బజార్లో నడవాలంటే మూతికి ముంత కట్టుకొని ఉండే, వెనక తాటాకు అమ్మ కట్టుకొని ఉండే, వాళ్ళు చెప్పులు నెత్తిలో పెట్టుకొని నడవాలి. వస్తే వీడు ఎక్కడైనా ఈ దళితుడైనటోడు, వీడు అస్పృశ్యుడు, వీడు ఎక్కడైనా ఉంచితే వాడు ఉంచుడు దొరికితే మైలపడిపోతాం, లేకపోతే వాళ్ళు నడిచినటువంటి అడుగులో మనం అడిగేస్తే మనం మైలపడిపోతాం అని చెప్పేసి మూతికి ముంతగట్టి
వెనక తాటే కమ్మ కట్టి వీళ్ళు నడుచుకుంటూ పోతా అంటే వారి పాదాలు అచ్చులన్నీ కూడా కమ్మ చెరుపుకుంటూ రావాలి. రజకులు ఆ రోజు దొరల కచ్చురం బండి ముందు వాడు ఏదైనా దొరోడు ఏదైనా ఊరికి పోతే వాడు ఇక్కడ నుండి ఉదాహరణ పాలకుర్తి పోతే లేకపోతే గన్పూర్ పోయినా వాడు ఎంత దూరం వాడు కచ్చురం బండి కట్టుకొని పోతే ఆ బండి ముందు సాగరోళ్ళు నడుగు కట్టుకొని ఆ బండి ఎంత వాడు స్పీడ్గా ఆ గుర్రం బండి పోతే అంత ముందు బండి ముందు ఉరికిచ్చే వాడు మొసొచ్చి ఆగిపోతే మీద నుండే ఆ కచ్చురం బండి నడిపేది. మన గొర్రెలు గొర్రెలు కాస్తే ఆ గొర్రెలు ఇయ్యన్నప్పుడు గొర్రెలు ఇవ్వాల్సిందే. గౌన్లోళ్ళు తాళెక్కితే కళ్ళు ఉచితంగా పోయాల్సిందే. ఏ కులపోడైనా ఉచితంగా సేవ చేయాలి. వాళ్ళు వెట్టి చాకిరి చేయాలి. ప్రతి సబ్బండ కులాలు మొత్తం ఈ దొరలకు ఈనంగా దీనంగా సేవ చేయాల్సినటువంటి యొక్క దుర్మార్గాలు. ఈ దుర్మార్గాలు ఎంతకాలం, ఈ అణచివేత ఎంతకాలం, ఈ అన్యాయం ఎంతకాలం మనం ఇబ్బంది పడుకుంటా బతుకుదాం. తిరగబడకపోతే మన బతుకులు బాగుపడాయని చెప్పేసి ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా ఈ మట్టి మనుషులను తట్టి లేపింది. మనం ఇట్లా అణిగిమణిగి చస్తూ బతికే కంటే తిరగబడి పోరాడి వీరమరణం మొదడం మేలు తప్ప ఈ దొరల కింద మనం వెట్టి చాకిరి చెయ్యొద్దు. మనం వెట్టి చాకిరి నుండి విముక్తి కావాలి. ఈ దొరల భూముల్లో మనం వెట్టి చాకిరి చేసి పంటలు పండించి వాని బతికిచ్చుడు కాదు. దున్నేది మనం దున్నే వాళ్ళకే భూమి కావాలి, దున్నేవానికి భూమి కావాలని నినాదం ఇచ్చింది ఎర్ర జెండా. వెట్టి చాకిరి రద్దు కావాలని నినాదం ఇచ్చింది ఎర్ర జెండా. ఆ రకంగా గ్రామాన ఎర్ర జెండా సంఘం పెట్టి గ్రామాల్లో మొత్తం యువకులను కూడగట్టి గ్రామ రక్ష దళాలు ఏర్పాటు చేసి ఆనాడు ఉన్నటువంటి దొరలకు వ్యతిరేకంగా తిరగబడాలని చెప్పేసి ప్రతి యువకుడికి ఎర్ర జెండా అందించి దొరలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది ఆనాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. ఆ గ్రామాలలో తిరిగి మొత్తం గ్రామాల చైతన్యం చేసి భూస్వాములకు వ్యతిరేకంగా తిరగబడతా ఉంటే ఆ భూస్వాములు మొత్తం కూడా ఈ తిరుగుబాటును అణచివేయడం కోసం, ఈ కమ్యూనిస్టులను అణచివేయడం కోసం ఆనాడు ఉన్నటువంటి ఈ మన హైదరాబాద్ సంస్థానానికి మన ఉన్నటువంటి నైజాం రాజు కింద ఉన్నటువంటి దొరలు ఈ భూస్వాములందరినీ వీళ్ళందరూ కూడా ఈ కమ్యూనిస్టులను అణచివేయాలని చెప్పేసి ఒక పన్నాగం పడతారు. మొదటి తిరుగుబాటు మన ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి పురిటిగడ్డ మనం పాలకుర్తిలో వీరనారి ఐలమ్మ. అక్కడ ఆ రోజు మల్లపల్లికి చెందినటువంటి కొండలరావు అని చెప్పేసి ఒక భూస్వామి భూమిని కౌలుకు తీసుకొని ఆమె వ్యవసాయం ప్రారంభిస్తుంది. మొట్టమొదలు వ్యవసాయాన్ని ప్రారంభించి మేము వృత్తి చేయడమే కాదు, పెద్ద కుటుంబం, నా కుటుంబం జీవించాలంటే నాకు కూడా కొంత భూమి కావాలని చెప్పేసి ఆమె హైదరాబాద్ దాకా వాళ్ళ భార్య భర్తలు వెళ్ళి కొండలరావు దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కౌలుకు తీసుకొని ఆ భూమిని కౌలుకు చేసుకోవటానికి దున్నుకొని సాగు చేస్తూ ఉంటే ఇక ప్రజలు మన భూమిలో వెట్టి చాకిరి చేయకుండా ఇక వీళ్ళే వ్యవసాయం చేసుకొని వీళ్ళే ఇట్నే పంటలు పండించుకుంటే మన భూముల్లో ఎవర్రా వ్యవసాయం చేసేది? ఈ వ్యవసాయం చేయకుండా ఆపాలి. ఈ ఐలమ్మ ఎట్లా వ్యవసాయం చేస్తుంది? ఐలమ్మ వ్యవసాయం చేస్తే ఆమె పంట పండించుకుంటే ఆ పంటను మొత్తం కోసుకొని రాపోరి ఇది సంగతే చూడాలని చెప్పేసి విష్ణువురు ధర గుండాలను పంపిస్తాడు. ఆ విష్ణువురు ధర గుండాలను పంపిస్తాడని చెప్పేసి కబురు ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు ఐలమ్మ అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు ఈ సమాచారం అందిస్తుంది. అప్పుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి అలాగే యాదగిరిరావు అప్పుడున్నటువంటి పోరాట యోధులంతా కూడా వాళ్ళకి సమాచారం ఇస్తే అప్పుడు దొరలకు వ్యతిరేకంగా తిరగబడాలి, ఐలమ్మ పంటను కాపాడాలి అని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం ఆనాటి పోరాట దళం పాలకుర్తి చేరుకొని ఐలమ్మకు అండగా నిలబడి ఐలమ్మ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం ఆ దొరల గుండాలకు బుద్ధి చెప్పి తరిమి ఆ ధాన్యాన్ని మొత్తం కూడా వాళ్ళ ఇంటికి తరలించుతున్న పరిస్థితి ఉన్నది. అప్పుడు మొట్టమొదలు విసునూరు ఈ మొత్తం ఈ తెలంగాణ ప్రాంతంలో భూస్వాములలో అత్యంత నరరూప రాక్షసుడు, దుర్మార్గుడు, అత్యంత కిరాతకుడు ఎవడున్నాడు అనంటే ఈ విష్ణూరు ఆ దేశముకు కొడుకు బాబు దొర. అలాంటి గుండాలకు ముచ్చెమటలు పట్టించి తరిమితే పారిపోయి విష్ణూరు గడిలో పడితే ఈ పోరాటంలో వాడు మొట్టమొదలు అబాస్ పాలై ఈ కమ్యూనిస్టులను ఐలమ్మను లేకుండా చేయాలని చెప్పేసి ఐలమ్మ ఇళ్లను నేలమట్టం చేయాలని పెద్ద ఎత్తున గుండాలు వచ్చేసి ఆనాడు కమ్యూనిస్టు నాయకులను అనేక మందిని కొంత దొరికిన వాళ్ళను చిత్రహింసలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆ పోరాటం తెలంగాణలో ఉన్నటువంటి ఈ భూస్వాముల కింద మలిగి ఉన్నటువంటి పేదలను
తట్టి లేపి చైతన్యాన్ని నింపి కమ్యూనిస్టులు ఒక పోరాట చైతన్యాన్ని నింపి మనం అందరం దొరలకు వ్యతిరేకంగా తిరగబడాలి, తిరగబడితేనే మన బతుకుంటుందని చెప్పేసి ఆనాడున్నటువంటి ప్రజలకు తిరుగుబాటుకు ఐలమ్మ పోరాటం నాంది పలికింది. ఆ తర్వాత కడవెండి గ్రామంలో ఈ విష్ణూరు దేశముకు తల్లి జానకమ్మ దొరసాని కడవెండిలో ఉండేది. ఆ గడికి ఆమె ఉండేది. అక్కడ కమ్యూనిస్టు నాయకులు అప్పుడున్నటువంటి నల్ల నరసింహులు ఆనాడు పోరాట యోధులంతా కమ్యూనిస్టు గెరిల్లా దళాలు, అప్పటికి ఇంకా గెరిల్లా దళాలు ఇంకా ఏర్పాలే. ఆనాడు ఉన్నటువంటి కమ్యూనిస్టులంతా గుత్ప సంఘాల పేరుతోటి సంఘం పేరుతోటి ఆ గ్రామంలో దున్నేవానికి భూమి కావాలని, వెట్టి చాకిరి పోవాలని, ఈ దొరల పీడన పోవాలని చెప్పేసి గ్రామంలో ఇట్లనే ఒక పెద్ద సభ పెట్టాలని ఊరు మొత్తం ర్యాలీ తీస్తూ ఉంటారు, ఒక ఊరేగింపు చేస్తూ ఉంటారు. ఆ ఊరేగింపు చేస్తూ ఉంటే ఆ జానకమ్మ దొరసాని గడికాడికి పోయారకు ఆమె ఆ ప్రహారీ గోడ దగ్గర అప్పటికే విష్ణూరు ఈ గుండాలను, ఈ రజాకార్ గుండాలను అక్కడికి తీసుకొచ్చి ఈ ఊరేగింపు మీద కాల్పులు జరిపిస్తుంది. ఆ కాల్పుల్లో నేల కొరిగిండు దొడ్డి కొమరయ్య, వీరమరణం పొందాడు. తెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య అమరత్వంతో తెలంగాణ ప్రాంతం అంతా అట్టుడికింది, ఒక విప్లవాగ్నిగా రగిలింది. ఆ దొడ్డి కొమరయ్య అమరత్వంతో ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ, ఆనాడు ఎర్ర జెండా, ఇక సాయుధ పోరాటం తప్ప మరో మార్గం లేదు. ఈ దొరలను అణచివేయాలంటే మరి వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయి, మనల్ని చంపుతా ఉన్నారు, మనం కూడా ఆయుధాలు పట్టాలి, ఈ దొరలను తరమాలని చెప్పేసి సెప్టెంబర్ 11వ తేదీన సాయుధ పోరాటానికి ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ పిలుపునివ్వడం జరుగుతుంది. ఆ పోరాటంలో సాయుధ పోరాటాన్ని పిలుపునిచ్చిన తర్వాత మొత్తం గ్రామ రక్షక దళాలు, సాయుధ గెరిల్లా పోరాటాలు తెలంగాణ ప్రాంతం మొత్తం పెద్ద ఎత్తున వ్యాప్తించి ఈ గడీలను దొరలను తరుగుతున్నటువంటి రోజుల్లో అప్పటికే రజాకారుల మూకల చేతుల్లో 1500 మంది దాకా అమరులైతారు. ఆ అమరత్వం తర్వాత ఎట్లాగో ఈ దొరలు ఇక్కడ ఉన్న నిజాం రాజు ఓడిపోతాడు, ఈ భూస్వాములు తరిగితే కమ్యూనిస్టులను వీళ్ళు ఈ గ్రామాలే వెన్నంటి తరుముతుంటే తలదాచుకోవడానికి కూడా చోటు లేని పరిస్థితి వచ్చింది. ఈ ప్రాంతం అంతా ఎర్ర జెండా కమ్యూనిస్టులే వ్యాప్తి చెందుతున్న పరిస్థితి వచ్చింది. 1947కి వచ్చేవరకే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఇక మనం ఎట్లాగో మనం స్వతంత్రంగా ఉండడమా లేకపోతే భారత ప్రభుత్వానికి లొంగిపోవడం అన్నటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు ఏంటంటే లొంగిపోవాలని చెప్పేసి కమ్యూనిస్టుల దెబ్బతోటి ఈ కమ్యూనిస్టు పోరాట గెరిల్లా సాయుధ పోరాటంతో భయపడి ఆనాడు నిజాం రాజు భారత ప్రభుత్వానికి సెప్టెంబర్ 17వ తారీఖు నాడు లొంగిపోయాడు. భారతదేశంలో విలీనం మన హైదరాబాద్ సంవత్సరం దాకా స్వాతంత్రం వచ్చిన సంవత్సరం దాకా కూడా మనం స్వతంత్రంగానే ఉన్నాం. భారతదేశంలో మనం అంతర్భాగంగా లేవు, స్వతంత్రంగానే ఉన్నాం. అప్పటికి మరి ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు, ఈ పోరాటం కమ్యూనిస్టులకు సంబంధం లేదు, ఇది హిందువులు ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరిస్తున్నారు. మరి హిందువులు ముస్లింల మధ్యనే చిత్రీకరిస్తే ఆనాడు మరి ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులు పోరాడితే మరి ఇక్కడ ఉన్న భూస్వాములు ఎవరు? ఈ విష్ణూరు ఎవరు? రామచంద్రారెడ్డి హిందువు కాదా? ఆయన అణచివేసింది ఎవరిని? ఇక్కడున్న హిందూ ప్రజలను కాదా? హిందూ మహిళలను కాదా? ఇక్కడ మతాల మధ్య జరగలేదు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. ఇది భూమి కోసం జరిగింది, ఇది వెట్టి చాకిరి రద్దు కోసం జరిగింది. ఈ దొరల పీడనకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా భూమి కోసం జరిగిన పోరాటాన్ని ఈ చరిత్ర హీనులైనటువంటి ఏ చరిత్ర లేని బీజేపీ ఆర్ఎస్ఎస్ మతోన్మాదులు ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను వక్రీకరించడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఏమన్నా ఉంటుందా? మరి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఇప్పుడు మనం అమరవీరుల కుటుంబాలను స్మరించినాం. వాళ్ళందరూ ఏ జెండా పట్టారు? ఎర్ర జెండా పట్టారు. తెలంగాణ ప్రాంతంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా మొట్టమొదలు మనకు దర్శనం ఇచ్చేది అమరుల స్తూపాలే. ఆనాటి పోరాటంలో నెలకొరిగిన అమరవీరుల స్తూపాలు మనకు కనపడతాయి తప్ప ఈ బీజేపీ వాళ్ళు చెప్పినట్టు కాదు. మన షేక్ బాందగ్ ఎవరు? ముస్లిం కాదా? షేక్ బాందగ్ని చంపింది ఎవరు? ఇప్పుడు మన కామారెడ్డిగూడెం దేవరూపూర్లో షేక్ బాందగ్ని ఎవరు చంపారు? విష్ణూరు దొర గుండాలు చంపారు. ఎందుకు చంపారు? వాళ్ళ అన్నదమ్ములకు సంబంధించింది భూమి ఉంటే వాళ్ళ పంపకాలు జరుగుతాయి. 4 అన్నదమ్ములు, వాళ్ళ పెద్ద ఇప్పుడు ఎవరైతే షేక్ బాందగ్ వాళ్ళ అన్న అబ్బసాలి అంటే ఆయన ఈ విష్ణూరు దొర ఎవడైతే ఉన్నాడో వానికి దగ్గర ఏజెంట్గా పనిచేస్తాడు అన్నాడు. భూమి మొత్తం ఎవరికి వాళ్ళు పాలు పెట్టుకుంటారు, పంచుకుంటారు. పెద్దోడు వాళ్ళ అవసరాల కోసం ఏదో అమ్ముకుంటాడు. భూమి మొత్తం పోయిన తర్వాత ముగ్గురు దగ్గర అన్నదమ్ముల దగ్గర నాకు మళ్ళీ పాలు కావాలని చెప్పేసి కొట్లాడతాడు. అరే నీ పాలు నీకు ఇచ్చినా మనం మమ్మలెట్లాడుతావు అని అంటే ఈ పంచాయతీ వాళ్ళు విష్ణూరు గడికి తీసుకుపోతాడు. వాళ్ళ గడిలో వినిపించి అన్నదమ్ములను బెదిరించే వాడిని భూమి ఇవ్వాలని చెప్పేసి వాడు విష్ణూరు దొరడు అంటాడు. మేము ఎట్టి ఇస్తాం దొర, ఆయన భూమి ఆయనకి ఇచ్చినాం కదా, మమ్మల్ని ఎట్లు ఇవ్వమంటావు అని అంటే
నేను చెప్పినప్పుడు మీరు వినరా అంటే మేము చట్టం ప్రకారం చూసుకుంటాం అంటారు. వాళ్ళు కోర్టుకు వెళ్తారు. ఆనాడు ఉన్నటువంటి కోర్టు, ఆ కోర్టులో మన ఈ షేక్ బందకి విజయం సాధిస్తారు, వాళ్ళు గెలుస్తారు. సంబంధించినటువంటి ఎవరైతే ఆ కోర్టు తీర్పు ప్రకారం వీళ్ళు గెలుస్తారో ఆ కాగితాలు పట్టుకొని ఆయన ఊర్లోకి వస్తుంటే బస్సు దిగి పోతా ఉంటే వీడు షేక్ బందగ్ అయినట్టు ఆయన వీడు గెలిచిండు, ఇక్కడ నేను విష్ణూరు దూరాన్ని నేను ఓడిపోతే నా పరువు పోతుంది కాబట్టి నేను ఎట్లా చంపాలని చెప్పేసి బస్సు దిగి ఆయన కాపు కాల్చి విష్ణూరు గుండాలు కామారెడ్డి స్టేజ్ దగ్గర అత్యంత కిరాతకంగా షేక్ బందగ్ని చంపేస్తారు. ఇంతకంటే నీచం ఇంకే ఉంటుంది. ఇంత దుర్మార్గాలు ఆనాడు మామూలు దుర్మార్గాలు కాదు చెప్పడానికి. మనం ఇంత స్వేచ్ఛగా ఇక్కడ కూర్చొని రాత్రిపూట ఇంత మాట్లాడుకునేటువంటి పరిస్థితులు మనం ఇవాళ మనం ఉంటున్నామంటే, మనకు తిండి పెట్టిందంటే, మనం కూర్చొని స్వేచ్ఛగా బతకగలుగుతున్నామంటే, మనం మాట్లాడగలుగుతున్నామంటే ఈ గడ్డ మీద జరిగిన మహత్తర పోరాటం ఫలితమే అనేది మనం మర్చిపోకూడదు. ప్రజలకు కమ్యూనిస్ట్ పార్టీ ఏమిచ్చిందయా, ఎర్రజెండా మీకు ఏమిచ్చింది? మీరు మాటలు చెప్తారు, మీతో ఏమైంది అనుకుంటారు. మరి అది కాకపోతే ఇవాళ దళితులు ముంత కట్టుకొని తిరగాలి. ఇవాళ ఇతర సబ్బండ కులాలు మొత్తం కూడా వెట్టి చాకిరి చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఆనాడు కాక 4,000 మంది అమరులు రక్త తర్పణ చేసి ఈ భూమి ఈ పేదలకు 10 లక్షల ఎకరా భూములు పంచకపోతే, ఆనాడు ఈ పోరాటం జరగకపోతే, ఈ గడ్డ మీద 1946 నుండి 51 జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమే జరగకపోతే ఇవాళ మన పరిస్థితి ఎంత ఆటవికంగా ఉండు, ఎంత అనాగరికంగా ఉండు, ఎంత దుర్మార్గంగా ఉండు, మనం కూడా ఎంత వెట్టి చేయాల్సి వచ్చు, ఎంత కష్టపడాల్సి వస్తూ మన బతుకులకు దారే ఉండకపోవు. మరి అది అర్థం చేసుకోవాలి. అలాంటి పోరాటం కలిగినటువంటి చరిత్ర అది వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్ర. ఆ చరిత్ర మన గ్రామంలో ఉంది. మన గ్రామంలో కూడా ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడైతే ఈ తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడైతే ఏర్పడదో మన గ్రామంలో కూడా అప్పుడే ఏర్పడది. ఇక్కడ ఎర్రజెండా ఆ రోజుల్లోనే పుట్టింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలోనే ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ శాఖ ఎర్రజెండా పార్టీ పుట్టింది. ఇక్కడ మన పక్కపంటి జఫర్గఢ్ గ్రామానికి కాదర్ అలీ ఉండేది. ఈ కాదర్ అలీ ఈ నైజాం ఏజెంట్గా ఉండేది. ఆయన ఇక్కడ శిస్తులు వసూలు చేసి ఇక్కడ సంబంధించినటువంటి దాదాపు ఆయన 15,000 ఎకరాలకు ఆయన ఓ జమీందారు లాగా ఇక్కడ కాదర్ అలీ ఉండేది. కాదర్ అలీకి క్యాంపు దొరలకు రజాకారులకు అట్లాగే ఈ విష్ణూరు దేశముఖ్ లాంటి గుండాలకు ఏజెంట్లకు ఉన్నటువంటి క్యాంపు అది కాదర్ అనేది రజాకారుల క్యాంపు ఉంటే, ఈ రజాకారుల క్యాంపుకు ఈ దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఈ గ్రామాలలో ప్రజలను ఇబ్బందులు పెడతాంటే ఈ చుట్టుపక్కల మన తమడపల్లి, ఒగులపూరు, మన హిమ్మత్ నగర్, తిమ్మాపూరు, సూరారం ఈ చుట్టూ గ్రామాల మొత్తం కూడా కాదర్ అలీ ప్రజలను ఇబ్బంది పెడతా ఉంటే కాదర్ అలీ ఆగడాలను ఎదిరించడానికి కమ్యూనిస్టు క్యాంపు తమడపల్లిలో ఏర్పడ్డది. ఇక్కడ ఇది కమ్యూనిస్టుల క్యాంపు. ఆ రోజుల్లోనే కమ్యూనిస్టు కేంద్రంగా తమడపల్లి, రజాకారుల కేంద్రంగా, దొరలకు కేంద్రంగా జఫర్గఢ్ ఉండేది. ఆ కేంద్రానికి అడ్డుకోవడానికి వ్యతిరేకించడానికి ఆనాడు ఈ ఊరు నుండే అనేక మంది పోరాట యోధులు బయలుదేరి ఆ కాదర్ అలీ బంగ్లా మీద కూడా దాడి చేసిన పరిస్థితి ఉంటుంది. మన గ్రామంలో వీరమరణం పొందుతారు. ఎందుకు? ఈ గ్రామంలో ఏం జరుగుతుందంటే ధాన్యాన్ని మొత్తం సేకరించి ఇక్కడ ఆయన కోండ ఆయన ఉండేదట, ఆయన ఇమ్మడ్లు వచ్చాయనట. ఆయన ఇక్కడ ఉన్నటువంటి పట్వారి అప్పుడు ఉద్దవరాజు లక్ష్మీనారాయణ పేరు గుర్తుకు ఐడియా లేదు. ఆ పట్వారి మొత్తం కూడా ఈ ధాన్యాన్ని మొత్తం మనం పండించిన పంటను మొత్తం కూడా కోండాయన ఇంటికాడ అప్పుడు మొత్తం కూడా సేకరించి అక్కడ పెడితే, అప్పుడు ఉన్నటువంటి నిజాం రాజు ఏం చెప్తారంటే ఆ ధాన్యాన్ని మొత్తం కూడా సేకరించి దాన్ని మొత్తం కూడా అప్పుడు పంపించాలని చెప్పేసి అనంటే మన గ్రామంలో పండించిన పంటను మొత్తం కూడా ఒక్క గింజ కూడా ఇళ్లలో పోకుండా, మన ఇళ్లలోకి ఒక్క గింజ కూడా పోకుండా కోండాయన ఇంటికాడ దాచి ఆ నుండి పంపించడం కోసం, బండ్ల మీద పంపించడం కోసం ప్రయత్నం చేస్తే ఈ విషయం ఆనాడు గెరిలా దళం కమ్యూనిస్ట్ పార్టీ తెలిస్తే దాన్ని అడ్డుకోవాలని చెప్పేసి కోండాయన ఇంటికాడ ఉన్నటువంటి ఆ ఇమ్మల్ వచ్చే ఇంటి దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని మొత్తం కూడా కమ్యూనిస్ట్ గెరిలా దళాలు వచ్చి అడ్డుకొని మన గ్రామ ప్రజలకు మొత్తం పంచి పెడతారు. అయితే ఈ విషయం వాళ్ళకి తెలిసిన తర్వాత ఇక్కడ కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చి ఇక్కడ ధాన్యాన్ని పంచారు, మనల్ని అడ్డుకున్నారని చెప్పేసి గ్రామం మీద తిరగబడాలని రజాకారులు పంపిస్తారు. రజాకారులను మొట్టమొదటి పంపించినప్పుడు ఇక్కడ చింత చెట్టు దగ్గర ఉన్నట్టు అక్కడుండి వాళ్ళు కాల్పులు జరుపుతారంటే అప్పటికి గ్రామంలో ఉన్నటువంటి యువకులు వీళ్ళంతా కూడా ఈ రజాకారులు వచ్చి తరమాలని చెప్పేసి వడిశాలలు పట్టుకొని రాళ్ళు పట్టుకొని మన గ్రామం మొత్తం కూడా తిరగబడతా ఉంటే ఆ రజాకారులు మొట్టమొదలు కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో మొట్టమొదలు ఈ గ్రామంలో నేల కొరిగింది సొన్నాయిల వెంకట మల్లు. ఆ తర్వాత వాళ్ళు అక్కడ నుండి పారిపోయినాక మళ్ళీ కొన్ని రోజుల సమయం తీసుకొని ఈ తమడపల్లిలో కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు
ఈ కమ్యూనిస్టు నాయకులు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళకి అండగా ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ ఇళ్లను తగులబెట్టాలని చెప్పేసి ఆ రోజు రాపర్తి భీమయ్య, దుద్యాల నర్సయ్య, తర్వాత నక్క పోషాలు వీళ్ళకి సంబంధించినటువంటి ఇళ్లను మొత్తం కూడా కాలబెడతారు. గ్యాస్ను పోసి మొత్తం ఇళ్లను తగలబెట్టి కాలబెట్టి కమ్యూనిస్టులు లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ ఇళ్లను కూల్చేయాలి, వాళ్ళ నాయకులను చంపేయాలని చెప్పేసి మళ్ళీ తిరగబడతారు. అయినా రజాకారులకు దొరలకు ఈ గ్రామం ఈ కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ఎవరు లొంగకపోతే మళ్ళీ పెద్ద ఎత్తున మళ్ళీ రజాకారులు ఈ గ్రామం మీకు వస్తే అప్పటికే ఎవరు కూడా ఈ రజాకారులు వస్తారని చెప్పేసి తప్పించుకుంటే ఈ గ్రామంలో ఇల్లు తిరిగి సొదబడితే ఎంతమంది మొగోళ్ళు పురుషులు దొరికితే వాళ్ళని తీసుకుపోయి అట్లా 20 మంది దాకా దొరికితే వాళ్ళని పట్టుకొని దొంతూరుల బాయిగడ్డకు తీసుకొని పోయారు. ఆ దొంతూరుల బాయిగడ్డ తీసుకుపోయి వరుసగా నిలబెట్టి కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో 12 మంది అమరులయ్యారు. 8 మంది ఆ కాలుస్తా అంటే ఆ తూటాలు రాకముందుకే వీళ్ళు కింద పడిపోతే వీళ్ళ మీద చనిపోయినటువంటి 12 మంది వీళ్ళ మీద పడి వాళ్ళ రక్తం మొత్తం వీళ్ళందరి మీద పడి వీళ్ళందరూ చనిపోయారని చెప్పేసి కాసేపు చనిపోయిన కాడ రజాకారులు విన్యాసాలు చేసి డ్యాన్సులు చేసి వాళ్ళ పాశవిక ఆనందం పొంది పోయిన తర్వాత ఈ కింద ఉన్నటువంటి వాళ్ళు ప్రాణాలతో బతికి అంటే అప్పటికి వీళ్ళకి గాయాలైనాయి, తూటాలు పడ్డాయి, రక్తం ఓడ్చి ఇక్కడ రక్తాన్ని చిందించి మన గ్రామాన్ని కాపాడినటువంటి యోధులు వాళ్ళు. మరి అలాంటి కుటుంబాలు ఇవాళ మనమంతా అలాంటి చరిత్ర ఈ గ్రామంలో ఎర్రజెండాకు ఒక గొప్ప చరిత్ర ఉంది. భూమి కోసం భుక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటం తర్వాత ఇప్పటి వరకు కూడా ఈ గ్రామంలో ఎర్రజెండా ప్రజల కోసం ఉన్నది, ప్రజల కోసమే పోరాడుతున్నది, ప్రజల కోసమే పనిచేస్తున్నది, ప్రజల కష్టాల్లో భాగస్వామ్యం ఉన్నది. ఆనాటి నుండి ఈనాటి వరకు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సాయుధ పోరాట వీరుల త్యాగాలతోటి వాళ్ళ స్ఫూర్తితో వాళ్ళ వారసులుగా కమ్యూనిస్ట్ పార్టీలో సిపిఎం పార్టీలో మేము అందరం కూడా పనిచేస్తున్నాం. ఇంతకుముందు పార్టీ జిల్లా కార్యదర్శి గారు మాట్లాడేటప్పుడు చెప్పారు, జనగామ జిల్లాలో అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తున్నాం. ఇవాళ పేదవాడికి ఇల్లు వచ్చిందంటే, పెన్షన్ వచ్చిందంటే, రేషన్ కార్డు వచ్చిందంటే, ఇవాళ ఉచిత కరెంట్ వచ్చిందంటే ఎవరి పోరాటాల వల్ల వచ్చింది? ఇవాళ ఇక్కడ ఉన్న రైతాంగం అంతా ఇవాళ మీ వ్యవసాయ బావులకు 25 ఏళ్ల నుండి ఉచితంగా వ్యవసాయానికి ఉచిత కరెంట్ వస్తుందంటే ఈ ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల వల్ల రాలే మీ కరెంటు. మనందరికీ కరెంట్ ఉచితంగా వచ్చిందంటే ఈ ప్రభుత్వాలు మన ప్రేమతో ఇవ్వలే. ఆనాడు 2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బషీరు బాగులో 3 వీరులు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ కార్యకర్తలు ఉన్నటువంటి నరాంతక చంద్రబాబు ప్రభుత్వం పొట్టన పెట్టుకుంటే ఆ వీరుల త్యాగ ఫలితంగా ఆ విద్యుత్ ఉద్యమం పోరాట ఫలితంగా 20 సంవత్సరాల నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ వస్తున్నది. ఇది కమ్యూనిస్ట్ పార్టీ, ఇది వామపక్షాలు ఎర్ర జెండా సాధించినటువంటి చరిత్ర. ఇది మనం మర్చిపోకూడదు. అలాగే ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళు, డబుల్ బెడ్రూమ్లని పాలకులు మాట్లాడుతున్నారంటే ఈ స్వాతంత్రం వచ్చిన ఈ 79 సంవత్సరాల్లో సూత కనీసం తిండి తినని పరిస్థితి, నివాసం ఉండని పరిస్థితి, ఇల్లు లేని పరిస్థితి, ఇలాంటి ఒక దుర్భరమైనటువంటి పరిస్థితి వాళ్ళ ఉన్నది అని అంటే వాళ్ళందరికీ గూడు కావాలి, ఇల్లు కావాలి, ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలని పోరాడిన పార్టీ దేశంలో ఉన్నది అని అంటే అది ఎర్ర జెండా తప్ప ఇంకోటి లేదు. అందుకే కదా ఇవాళ ముదిగొండలో ఆనాడున్నటువంటి కర్కశ ప్రభుత్వం 7గురిని పొట్టన పెట్టుకున్నది. ఇళ్ల స్థలాల పోరాటంలో రక్తం వచ్చి ఏడుగురు అమరులయ్యారు. అది సిపిఎం కార్యకర్తలు. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇళ్ల స్థలాలు ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినాయి. ఈ ప్రభుత్వాలు ఇళ్ల పథకం ప్రకటించిందంటే ఆ 7గురు అమరవీరుల త్యాగాల ఫలితంగా, అది సిపిఎం పోరాట ఫలితంగా అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. మరి ఇవాళ మనం అనుకుంటున్నాం గత తెలంగాణ మధ్యలో గ్యాప్ వచ్చింది. మనం 10 ఏళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వం అంతకుముందు ఏమని జరిగింది? విద్యుత్ ఉద్యమం ఈ పోరాటాల వెలుగులో ఆ కాలంలోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయని తెలంగాణ ఉద్యమం ఒకటి వచ్చింది. ఆ ఉద్యమంలో యువకులంతా కొట్టుకపోయారు, జనమంతా అటువైపే కొట్టుకపోయారు. ఇది తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మనకి ఇండ్లు వస్తాయి, మనకు నీళ్లు వస్తాయి, మనకు నిధులు వస్తాయి, మనం బాగుపడతాం, మనం బతుకుతాం అని చెప్పేసి ఆశపడరు. ఇవాళ పరిస్థితి ఏంది? 10 ఏళ్ళు చంద్రశేఖరరావు కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే మన ఇల్లు వచ్చిందా? మన ఊరికి మన ఎకరానికి నీళ్లు వచ్చినాయా? మన ఇంట్లో ఉద్యోగం వచ్చిందా? మన బతుకులు బాగుపడ్డాయా? మరి గతంలో కంటే ఏం మెరుగైంది అనేది మనం ఆలోచించాలి. 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం వెనకబోయింది, అప్పుల పాలైంది, అన్ని రంగాల్లో వెనకబడింది. అందుకే ఆ నిరంకుశ నియంతృత్వ ప్రభుత్వాన్ని ఓడించి ఇవాళ మనం
ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళీ కాంగ్రెస్కి అధికారాన్ని కట్టబెట్టారు. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎన్నికల్లో అనేక వాగ్దానాలు ఇచ్చింది, ఆ వాగ్దానాలు అమలు చేస్తుందా? ఇవాళ ఇల్లు అన్నారు, ఇల్లు అందరికీ ఇచ్చే పరిస్థితి లేదు. ఆ ఇల్లు ఇస్తే కూడా ఈ లేని వాళ్ళందరికీ ఇస్తాం మీ ఇల్లు అన్నారు. మన ఊరికి ఎంతమందికి వచ్చిన ఇల్లు? ఈ ఊరిలో సుమారు 200 మందికి ఇల్లు అవసరం ఉంటే 20 ఇళ్ళు 30 ఇళ్ళు వచ్చినాయి కావచ్చు. ఆ వచ్చినటువంటి ఇళ్ళకు కూడా ఎన్ని రకాల పేదలు దరఖాస్తు పెట్టుకుంటే ఎప్పుడో అప్పుడు 2004 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు వస్తే అప్పుడు డబ్బులు సరిపోక, లేకపోతే ఆర్థిక పరిస్థితి బాగలేక ఓ 10 బత్తల సిమెంటో లేకపోతే ఒక బీస్మెంట్ వరకు కట్టుకోనో మొండిగోడలుగా ఉండో డబ్బులు వెళ్ళక కట్టుకోకపోతే నీ పేరు ఇందిరమ్మ ఇళ్ళ లిస్టులో నీ పేరు వచ్చిందని ఇవాళ ఇళ్లకు అరువులు కాకుండా తీసేస్తున్నారు. లేదు నేను వ్యవసాయం ఉన్నది, ఇప్పుడు ఎడ్లు లేవు, వ్యవసాయం చేయడానికి నాకు ట్రాక్టర్ అని చెప్పేసి, ట్రాక్టర్ ఉంటే నేను కాస్త దున్నుకుంటా, ఎవరికైనా కిరాయి పోతే ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు ఉన్నోళ్ళు కొనుక్కున్న వాళ్ళంతా కూడా రైతులకే ఉన్నాయి ట్రాక్టర్లు. అంతకుముందు ఎడ్లతో వ్యవసాయం చేసేది, ఇప్పుడు యంత్రాలు ట్రాక్టర్లతో వ్యవసాయం చేస్తారు. ఆ రైతులకు ట్రాక్టర్ ఉన్న పాపానికి ఆయనకి ఇల్లు లేకపోయినా కూడా నీకు ట్రాక్టర్ ఉన్నదని చెప్పేసి ఇల్లు బంద్ పెడుతున్నారు. ఇలాంటి ఆంక్షలు ఎందుకు? లబ్ధిదారులను ఏరివేయడం కోసం ఇవాళ ఇందిరమ్మ ఇల్లు అందరికి వచ్చే పరిస్థితి కనపడట్లేదు. మనం ఏమంటున్నామంటే, సిపిఎం పార్టీ ఏమంటుందంటే, నువ్వు సర్వే చేయి, ఆయనకు వాస్తవంగా ఇల్లు కట్టుకోలేనటువంటి స్తోమత ఉంటే, ఆయన పేదవాడే అయితే ఆయన వాస్తవంగా ఆయనకు ఇల్లు ఇవ్వాల్సిన అవసరమే ఉంటే నువ్వు ఇయ్యి, కానీ ఈ ఆంక్షలన్నీ కూడా పెట్టి వాళ్ళకి ఇల్లు రాకుండా నువ్వు చేయడం అది కరెక్ట్ కాదని చెప్పేసి సిపిఎం పార్టీ మేము చెప్తా ఉన్నాం. మరి ఇవాళ పెన్షన్ రాని పరిస్థితి, పెన్షన్లు అందరూ కూడా ఇప్పటికీ కొత్త పెన్షన్లు ఇస్తలేరు, వితంతువులకు ఇస్తలేరు, ఒంటరి మహిళలకు ఇస్తలేరు, వృద్ధులకు ఇస్తలేరు, వికలాంగులకు కొత్త పెన్షన్ లేవు. ఆ పెన్షన్లు కూడా 2000 పెన్షన్ 4000 ఇస్తామని చెప్పింది ప్రభుత్వం. సంవత్సరాలు అయిపోయింది, కొత్తగా పెన్షన్లు పెంచింది లేదు, కొత్త పెన్షన్లు ఇచ్చింది లేదు. ఇవాళ మరి ఏం చేస్తున్నారు? రైతులకు రుణమాఫీ అన్నారు 2 లక్షలు, అందరికీ రుణమాఫీ, రాష్ట్ర వ్యాప్తంగా సగం మందికే రుణమాఫీ అయింది, 2 లక్షల రుణమాఫీ అందరికి కాలే. అయ్యాల మొత్తం కూడా ఈ ప్రభుత్వం కూడా దీని అడుగులు కూడా చూస్తే ఎరువైపు పడుతున్నాయి. అంటే ఇది గత ప్రభుత్వం, గత టీఆర్ఎస్ ప్రభుత్వం పాలన లాగానే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు కూడా కనబడుతుంది. ఇది పద్ధతి సరైనది కాదు. మీరు ఏదైతే ప్రజలకు వాగ్దానాలు ఇచ్చారో, ఏదైతే మీరు మాటలతో చెప్తా ఉన్నారో, ఏదైతే ఇది ప్రజాప్రభుత్వం అని మీరు చెప్తా ఉన్నారో, మీరు ఆచరణలో కూడా మీరు ప్రజాప్రభుత్వాన్ని నిరూపించుకోవాలని చెప్పేసి, మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సిపిఎం పార్టీ కోరుతున్నది. ఆ రకంగా అవకాశం ఇచ్చాం. ఇప్పుడే ప్రభుత్వం వచ్చింది, వెంటనే చేయదు, కొంత సమయం ఇస్తామని చెప్పాం, మెమోరాండాలు ఇచ్చాం, వినతి పత్రాలు ఇచ్చాం, అధికారులకు ఇచ్చినాం, ఎమ్మెల్యేలకు ఇచ్చినాం, మంత్రులకు ఇచ్చినాం, ముఖ్యమంత్రికి ఇచ్చినాం. నువ్వు కూడా గత టీఆర్ఎస్ ప్రభుత్వం లాగా కేసీఆర్ లాగానే వ్యవహరిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో సిపిఎం పార్టీ ఊరుకోదు, అడుగడుగున నిలదీస్తుంది, హామీలు అమలు చేసేంత వరకు కూడా పోరాడుతుందని చెప్పేసి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఎం పార్టీ హెచ్చరిక చేస్తా ఉన్నది. అందుకే ఈ కోవలోనే ఈ జిల్లాలో కూడా అనేక పోరాటాలు, ఉద్యమాలు చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా గత ఉన్న టీఆర్ఎస్ ఇవ్వలేదు, ఇప్పుడున్న కాంగ్రెస్ ఇవ్వలేదు. సిపిఎం పార్టీ జనగామ జిల్లాలో వేలాది మందికి గుడిసెలేపించి, నిల్వనీళ్ళు లేని పేదలకు గుడిసెలేపించిన చరిత్ర ఈ 10 సంవత్సరాల కాలంలో సిపిఎంకే ఉన్నదని చెప్పదలుచుకున్నాం. ఇవాళ జనగామ జిల్లా కలెక్టర్ ఆఫీస్ వచ్చిందంటే ఎవరి పుణ్యాన్ని వచ్చింది? మన జిల్లా కలెక్టర్ ఆఫీస్ మీరు చూస్తే ఆ కలెక్టర్ ఆఫీసు త్యాగం చేసింది సిపిఎం పార్టీ. గత 18 ఏళ్ళు ఏసిరెడ్డి నగర్ ఏర్పాటు చేస్తే ఆ ఏసిరెడ్డి నగర్ గుడిసెవాసులు ఖాళీ చేయించి జిల్లా ప్రజలందరి సౌకర్యార్థం అందుబాటులో ఈ స్థలం ఉన్నైతే కలెక్టర్ ఆఫీస్ కడితే ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఆనాడున్న కలెక్టర్ దేవసేన సిపిఎం పార్టీ జిల్లా నాయకత్వంతో చర్చించి ఒప్పించి ప్రజల కోసం మీరు త్యాగం చేయాలి, మీరే అర్థం చేసుకుంటారు అని చెప్పేసి ఆనాడున్నటువంటి వాళ్ళని మీరు వేరే చోట మీకు ఇల్లు కట్టిస్తాం, ఇక్కడ నుండి మిమ్మల్ని ఖాళీ చేయిస్తామని చెప్పేసి అప్పుడు పార్టీ ఆలోచించి ఈ జిల్లా ప్రజల కోసం ఆనాడు 18 ఏళ్ల నుండి నివాసం ఉంటున్న ఏసిరెడ్డి నగర్ ప్రజలను ఖాళీ చేయించి వేరే దిక్కు డబుల్ బెడ్రూమ్ 200 ఇల్లు కట్టిస్తా అంటే వాళ్ళ ఊరుకు చివర జనగామ పట్టణానికి చివర కూడా ఈ జిల్లా ప్రజల కోసం సిపిఎం పార్టీ కలెక్టర్ ఆఫీస్ కోసం త్యాగం చేసింది. అంతేకాదు గత ప్రభుత్వాలు ఇళ్ల స్థలాల కోసం పట్టాలు ఇచ్చి ఆ ప్రజలను పట్టించుకోకపోతే జనగామ జిల్లా కేంద్రంలో ఐలమ్మ నగర్లో 650 మందికి ఇవాళ పేదలకు ఇల్లు కట్టుకోవడానికి ఆ పోరాటం నడుపుతుంది. సిపిఎం పార్టీ 650 మందికి ఇవాళ ఇల్లు కట్టించే పరిస్థితి అక్కడ ఉంది. జిల్లా వ్యాప్తంగా మనం నెల్లూట్లో పోతా ఉంటే చూడండి, జనగామ పోతుంటే మీరు చూడండి, నెల్లూట్ల క్రాస్ దగ్గర పెద్ద ఎత్తున 1 వేలాది మంది ప్రజలు అక్కడ గుడిసెలేసుకున్నారు. 5000 మంది దాకా. అక్కడ స్థలం చూస్తే 5 ఎకరాలే, జనం వచ్చింది 5000 మంది.
ఆ జాగా అందరికి వచ్చే పరిస్థితి లేదు. ఇంటి జాగాల పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనకు ఆ పోరాటానికి వచ్చిన ప్రజలను చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు అక్కడ ప్రజలకు సిపిఎం పార్టీ అక్కడ గుడిసెలు వేపించి అక్కడ నివాసం ఉండమని చెప్తా ఉంది. అక్కడ నివాసం ఉంటున్నారు. ఆ బచ్చన్నపేటలో కూడా వేలాది మంది వాళ్ళకి గుడిసెలు వేసుకుంటున్న పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా ఇళ్ల స్థలాలు, రైతాంగ సమస్యలు, కార్మికుల సమస్యలు, అనేక ఉద్యమాలు, పోరాటాలు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అసలు భాషల అమరవీరుల వారసత్వాన్ని పురికిపుచ్చుకొని ఈ జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఎం, ఎర్ర జెండా గ్రామాన ప్రజల కోసం పోరాడుతున్నది. మన మండలంలో, మన గ్రామాల్లో కూడా అవకాశం ఉన్న మేరకు ప్రజా సమస్యలు పార్టీ దృష్టికి వచ్చిన ప్రతి సమస్య పైన స్పందించి పోరాడుతున్నది. రాబోయే కాలం అంతా కూడా ఎర్ర జెండాకి భవిష్యత్తు ఉంది. ఈ పెట్టుబడిదారి దోపిడీ సమాజానికి భవిష్యత్తు లేదు. మనం అందరం కూడా ఆలోచించాలి. కష్టజీవులు, రైతాంగం, కూలీలు, కార్మికులు, పేదలు, వృత్తిదారులు, ఆనాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరుల కుటుంబాలుగా మనం అందరం ఆలోచించాలి. మనందరం కూడా ఎర్ర జెండా నిలబెట్టాలి, కాపాడాలి. ఈ దోపిడీ గుండాలకు, ఈ దోపిడీ శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలి. ఆ పోరాటంలో జనగామ జిల్లాలో తమడపల్లి గ్రామం ముందు వరుసలో ఉండాలి. ప్రజలందరూ కూడా ఎర్ర జెండా నీడన చేరాలని చెప్పేసి ఈ అమరవీరుల సాక్షిగా మాట్లాడడానికి అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ దాసలం.